Hi aspirants, welcome to Success Secret. డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వాహకం సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. లెవెల్ 1 క్వశ్చన్స్ అనేవి. అది మొదటగా చూసినట్లయితే విపత్తులు సంభవించినప్పుడు ఆధునిక శాస్త్ర సాంకేతిక సమాచార రంగాలను ఉపయోగించుకొని వాటి తీవ్రతను తగ్గించుకోవడాన్ని ఏమంటారు? విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జీవనోపాధి, పర్యావరణ విధ్వంసం, విధ్వంసానికి కారణమయ్యే ప్రకృతి లేదా మానవ ప్రేరేపిత ప్రమాదకర ఘటనను ఏమని అంటారు? ఆన్సర్ వైపరీత్యం. నెక్స్ట్ ప్రకృతి సిద్ధంగా ఇలా మానవ కల్పితాల కారణం వల్ల లేదా నిర్లక్ష్యం మూలంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టానికి, విధ్వంసానికి ఉపద్రవాన్ని ఏమంటారు? ఆన్సర్ విపత్తు. నెక్స్ట్ ప్రమాదకర సంఘటన జరిగిన ప్రాంతం ఎంతవరకు దుష్ప్రభావం చెందినది అనే దానిని ఏమంటారు? దుర్బలత్వం. ప్రమాదకర సంఘటన జరిగిన ప్రాంతం ఎంతవరకు దుష్ప్రభావం చెందింది అనే దాన్ని దుర్బలత్వం అని అంటారు. నెక్స్ట్ విపత్తు సంభవించిన వెంటనే దాని యొక్క ప్రభావాలను తగ్గించడానికి చేపట్టే చర్యలను ఏమంటారు? అంటే చర్యలు, సహాయక చర్యలు, మిటిగేషన్స్. 4 పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. మరి ఆన్సర్ అయితే పైవన్నీ అండి. అంటే విపత్తు సంభవించినప్పుడు సంభవించిన వెంటనే దాని యొక్క ప్రభావం తగ్గించడం కొరకు చేపట్టే చర్యలను ఉపశమన చర్యలు అంటారు. సహాయక చర్యలు, మిటిగేషన్స్ కూడా చేస్తారు. నెక్స్ట్ వైపరీత్యాల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైపరీత్య ఘటనకు ముందే చేపట్టే కార్యకలాపాలను, చర్యలను ఏమంటారు? గ్రీక్, లాటిన్ భాషల్లో డిజాస్టర్ అనగా ఏమిటి? దుష్ట నక్షత్రం. మీరు భారతదేశంలో మానవ ప్రేరేపిత కల్లోలాలు ఏ మంత్రిత్వ శాఖ క్రింద వస్తాయి? మన ఇండియాలో ఈ మానవ ప్రేరేపితమైనటువంటి కల్లోలాలు ఏ మంత్రిత్వ శాఖకు కిందకి వస్తాయి? అంటే ఉదాహరణకు బాంబులు పెట్టడం కానివ్వండి, దాన్ని కూల్చివేయడాలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మానవ ప్రేరేపిత కల్లోలాలు. ఇవి ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తాయి అంటే ఆన్సర్ హోంశాఖ. నెక్స్ట్ భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 2005. వైపరీత్యాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలు. భూకంపం, సునామీ, అగ్నిపర్వత విస్ఫోటనను ఏ రకమైన వైపరీత్యాలు అని అంటారు? సహజ వైపరీత్యాలు. ఇవి భూకంపం కానివ్వండి, సునామీ కానివ్వండి, లేదంటే అగ్నిపర్వత విస్ఫోటనం కాని, ఇవి సహజమైనటువంటి వైపరీత్యాలు. సామాజిక సహజ వైపరీత్యాలు అని వేటిని అంటారు? 1 వరదలు, 2 భూపాతాలు, 3 కరువులు, 4 పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 4 అండి.
ఈ వరదలు కానివ్వండి, భూపాతాలు కానివ్వండి, కరువులు కానివ్వండి, వీటన్నిటిని కూడా సామాజిక సహజ వైపరీత్యాలు అని అంటారు. మరి మీరు ఈ వీడియో వినేటప్పుడు ఖచ్చితంగా మన సక్సెస్ సీక్రెట్ గా అందిస్తున్నటువంటి ఏ వీడియోను ఫాలో అవుతున్నా కూడా ఖచ్చితంగా మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి. మీకు మళ్ళీ మీ సొంతంగా నోట్స్ కనుక రాసుకుంటున్నట్టయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పక నోట్స్ రాసుకుంటూ ఉండండి. నెక్స్ట్, పారిశ్రామిక ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు, ఉగ్రవాదుల దాడులు మొదలైన ప్రమాదాలను ఏ రకమైన వైపరీత్యాలు అని అంటారు? ఆన్సర్ మానవ ప్రేరేపిత వైపరీత్యాలు. ఇవన్నీ కూడా పారిశ్రామికమైనటువంటి ప్రమాదాలు కానివ్వండి, రైలు, విమాన ప్రమాదాలు కానివ్వండి, ఈ ఉగ్రవాద దాడులు కూడా ఇవన్నీ కూడా మానవ ప్రేరేపితమైనటువంటి వైపరీత్యాలు. నెక్స్ట్, విపత్తులతో పాటు దేశ సామాజిక ఆర్థిక జీవనం, జిడిపి వృద్ధి ప్రభావం అంశాల వీటి అంశాలను సమాచారాన్ని సేకరించే సంస్థ ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. భారత భూ వైశాల్యంలో ఎంత శాతం భూభాగంలో వరదలు సంభవించడానికి అవకాశం ఉంది? అంటే 12%. మన ఇండియాలో ఉన్నటువంటి భూ వైశాల్యంలో 12% భూమికి అవి వరదలు సంభవించడానికి అవకాశం అనేది అయితే ఉంది. నెక్స్ట్, భారత్ లో ఏ తీర ప్రాంతం సునామీలకు అనువుగా ఉంది? తూర్పు తీర ప్రాంతం. భారత్ లోని తూర్పు తీర ప్రాంతం అనేది సునామీలకు అనువుగా ఉంది. నెక్స్ట్, భారత భూ వైశాల్యంలో ఎంత శాతం భూభాగంలో తుఫాన్లకు గురయ్యే ప్రాంతము ఉంది? అంటే 8%. చూడండి, ఇక్కడ వరదలు సంభవించడానికి ఏమో 12%, మరి ఈ తుఫాన్లు సంభవించడానికి 8% ఉందండి భారత భూ వైశాల్యంలో అవకాశం ఉంది. నెక్స్ట్, విపత్తులోని అంతర్భాగాలు ఏవి? 1 పునర్నిర్మాణం, 2 పునరావాసం, 3 అత్యవసర పరిస్థితి స్పందన, 4 పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా అంటే పునర్నిర్మాణం కానివ్వండి, పునరావాసం కానివ్వండి, అత్యవసర పరిస్థితి స్పందన కానివ్వండి, ఈ 3 కూడా విపత్తు నిర్వహణలోని అంతర్భాగాలే. కాబట్టి మనం ఆన్సర్ గా 4 పైవన్నీ అనేది గుర్తించాల్సి ఉంటుందండి. నెక్స్ట్, ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాలు ఏవి? 1 భూకంపం, 2 భూతాపం, 3 తుఫాన్, 4 పైవన్యాలు. అని ఈ భూకంపం కానివ్వండి, భూతాపం కానీ, తుఫాను కానీ ఇవన్నీ కూడా ప్రకృతి వల్లనే ఏర్పడేటువంటి ప్రమాదాలు. కాబట్టి ఆన్సర్ గా పైవన్నీ అనేది మనం గుర్తించాలండి. నెక్స్ట్, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? హోనలులో. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హోనలులో ఉంది. నెక్స్ట్, అంతర్జాతీయ వాతావరణ సంస్థ కేంద్రం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ వాతావరణ సంస్థ కేంద్రము జెనీవాలో ఉంది. నెక్స్ట్, సౌత్ ఆసియన్ డిజాస్టర్ నాలెడ్జ్ వర్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీ. నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది? ఢిల్లీ. నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది ఢిల్లీలో ఉంది. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఎక్కడ కలదు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఎక్కడ ఉంది? కోల్కతా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ కోల్కతాలో ఉంది. నెక్స్ట్, మానవకారక విపత్తులు 2 రకాలు. ఈ మానవకారక విపత్తులు అనేవి 2 రకాలు. అణుబాంబులలో జరిగే చర్య ఏది? కేంద్రక విచ్చిత్తి, న్యూక్లియర్ ఫిజన్. అణుబాంబులో జరిగేటువంటి చర్య కేంద్రక విచ్చిత్తి. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య ఏది? కేంద్రక సమ్మేళన చర్య. న్యూక్లియర్ అణుబాంబులనేమో కేంద్రక విచ్చిత్తి చర్య జరుగుతుంది. ఈ హైడ్రోజన్ బాంబులో
జరుగుతుంది. నెక్స్ట్, హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి ఎప్పుడు జరిగింది? 1905 ఆగస్టున ఈ హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి అనేది జరిగింది. హిరోషిమాపై అణుబాంబు దాడి జరిపిన B-29 బాంబర్ విమానం పేరు ఏమిటి? ఎనోలాగ్. హిరోషిమాపై అణుబాంబు దాడి జరిపినటువంటి B-29 బాంబర్ విమానం పేరు ఎనోలాగ్. హిరోషిమా నగరంపై జారవిడిచిన అణుబాంబు పేరు ఏమిటి? లిటిల్ బాయ్. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. హిరోషిమా నగరంపై జరిగిన అణుబాంబు దాడి చేసినటువంటి B-29 బాంబర్ విమానం పేరేమో ఎనోలాగ్. మరి ఆ హిరోషిమాపై వేసినటువంటి అణుబాంబు పేరేమో లిటిల్ బాయ్. నెక్స్ట్, 1945 ఆగస్టు 9న నాగసాకి పట్టణంపై జారవిడిచిన బాంబు పేరు ఏమిటి? ఫ్యాట్ మ్యాన్. హిరోషిమాపై విడిచినటువంటి అణుబాంబు పేరేమో లిటిల్ బాయ్. మరి నాగసాకిపై విడిచినటువంటి అణుబాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. హిరోషిమా లిటిల్ బాయ్, నాగసాకి ఫ్యాట్ మ్యాన్. నెక్స్ట్, అణుధార్మికతను వేటిలో లెక్కగడతారు? సీవర్ట్. అణుధార్మికతను సీవర్ట్ లో లెక్కగట్టడం జరుగుతుంది. అణుధార్మిక కిరణాలలో అతి ప్రమాదకరమైనవి ఏవి? గామా కిరణాలు. అణుధార్మిక కిరణాల్లో ఈ గామా కిరణాలు అనేటివి అత్యంత ప్రమాదకరమైనవి. అణు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన రక్షణ చర్యలు ఏవి? అంటే ఇది ఆన్సర్ 5 అండి. అంటే ఏంటి అంటే, పేలుడు వైపు చూడకూడదు. నెక్స్ట్, నీరు, ఆహార పదార్థాలను కప్పి ఉంచాలి. కిటికీలు, తలుపులు వేసి ఇంట్లోనే ఉండాలి. మరి ఇవి అణు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు. వైపు చూడకూడదు, నీరు, ఆహార పదార్థాలను కప్పి ఉంచాలి, కిటికీలు, తలుపులు వేసి ఇంట్లోనే ఉండాలి. నెక్స్ట్, రేడియో ధార్మిక పేరు పదార్థాలను ఏమంటారు? డర్టీ బాంబ్ లేదా బ్యాక్ ప్యాక్ బాంబ్. రేడియో ధార్మిక పదార్థాలను డర్టీ బాంబ్ అని కానీ లేదా బ్యాక్ ప్యాక్ బాంబ్ అని కానీ అంటారు. రసాయనిక వైపరీత్యాలు ఏ విధంగా వస్తాయి? అంటే ఆన్సర్ 2 అండి. అంటే ఏంటి 2 అంటే, ప్రకృతి వైపరీత్యాలు, మానవకారిక వైపరీత్యాలు. ఈ రెండింటి వల్ల కూడా రసాయనిక వైపరీత్యాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్, పేదవాడి అణుబాంబులుగా వేటిని పేర్కొంటారు? పేదవాడి అణుబాంబులుగా వేటిని పేర్కొంటారు? బయోలాజికల్ వెపన్, జీవాయుధాన్ని పేదవాడి అణుబాంబుగా పూర్ణ స్పియర్ బాంబుగా పేర్కొంటారు. అణుబాంబు ఏంటంటే జీవ ఆయుధం. రోగకారక క్రిములు ఒక ప్రదేశంలో వ్యాప్తి చెందడం వల్ల ఏర్పడే విపత్తు ఏది? దాని పేరు ఏమిటి అంటే జైవిక విపత్తు. ఈ రోగానికి కారణమైనటువంటి క్రిములన్నీ కూడా ఒక ప్రదేశంలో వ్యాప్తి చెందడం వల్ల ఏర్పడే విపత్తును జైవిక విపత్తు అని అంటారు. మనం ఇటీవల చూసాం కంటే ఇప్పుడు మనకు ఈ మధ్య కాలంలో కనుక చూసినట్టయితే కరోనా ఉంది కానీ మరి కరోనా కూడా అది ఒక జైవిక విపత్తుగా మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్, జైవిక దాడిని విద్రోహులు, తీవ్రవాదులు జరిపితే దాన్ని ఏమంటారు? బయోటెర్రరిజం. ఈ జైవిక దాడిని విద్రోహులు కానీ తీవ్రవాదులు కానీ జరిపితే దాన్ని బయోటెర్రరిజం అని అంటారు. ఆంథ్రాక్స్ వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది? బాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఆంథ్రాక్స్ వ్యాధి అనేది కలుగుతుంది. నెక్స్ట్, మశూచి వ్యాధిని కలుగజేసే వైరస్ ఏది? మశూచి వ్యాధి వారియోలా వైరస్. ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియా ఏది? క్లాస్ట్రీడియం బొటలినం. ఈ క్లాస్ట్రీడియం బొటలినం అనేటువంటి బ్యాక్టీరియా ఆహారాన్ని కలుషితం చేస్తుంది. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ యొక్క అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ప్రధానమంత్రి ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క చైర్మన్ గా ప్రధానమంత్రి వ్యవహరించడం జరుగుతుందండి. తర్వాత రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ యొక్క అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు అంటే మనకు మరి జాతీయ స్థాయిలో చూస్తే ప్రధానమంత్రి కాబట్టి రాష్ట్ర స్థాయిలో కనుక చూసినట్లయితే ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 1990 దశకాన్ని ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ప్రకటించింది? అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దం. ఈ ఐక్యరాజ్య సమితి 1990 దశకాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 44 ప్రకారం ఏర్పాటు చేసినటువంటి దళం ఏది అంటే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్. మరి ఈ ఎన్డీఆర్ఎఫ్ ను విపత్తు నిర్వహణ చట్టంలోని 2005లోని సెక్షన్ 44 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 44 ప్రకారం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు? నాగ్పూర్ లో దేశంలోనే మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ అగ్నిమాపక సేవా కళాశాలను 1956లో ఎక్కడ ఏర్పాటు చేశారు? నాగ్పూర్. ప్రథమ చికిత్స చేసే ముందు ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఏమిటి అంటే ఒకటి ప్రమాదం, ప్రతిస్పందన, వాయునాళం, శ్వాస, రక్త ప్రసరణ, ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ గా పైవన్నీ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ను ఎలా తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారంటే ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర కలిపి దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వడదెబ్బ తగిలినప్పుడు చేయవలసినటువంటి చర్యలు ఏమిటి అంటే మరి వడదెబ్బ తగిలినప్పుడు చేయాల్సిన చర్యలు దుస్తులు వదులు చేయాల్సి ఉంటుంది. తర్వాత గాలి విసరడం ద్వారా ఈ శరీర ఉష్ణోగ్రతను తగ్గేలా చేయాల్సి ఉంటుంది. తర్వాత పేషెంట్ తాగలిగినటువంటి నీళ్లు కూడా అతనికి తాపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ గా మనం పైవన్నీ అనేది గుర్తించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం అనేది తమిళనాడులో ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణమైన వాయువులను ఏమంటారు? హరిత గృహ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమైనటువంటి వాయువులను హరిత గృహ వాయువులు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తేటువంటి సమస్యలు ఏవి? ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి, అదేవిధంగా ఓజోన్ పొర కూడా క్షీణిస్తుంది, సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. మరి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నం కావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ గా మనం పైవన్నీ అనేది గుర్తించాలండి. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ నివారణకు దోహదపడే చర్యలు ఏవి అంటే ఇది కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ నివారణకు కోసము సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సి ఉంటుంది. తర్వాత సామాజిక అడవులను కూడా పెంచాలి. సామాజిక పర్యావరణ పరిరక్షణ, అందరూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినట్లయితే వార్మింగ్ కు ఈ గ్లోబల్ వార్మింగ్ మనం నివారించవచ్చు. ఆన్సర్ గా ఇది పైవన్నీ గుర్తించాలి. నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది? ఇది ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోవాలి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వెళ్ళినటువంటి వాయువు ఏది అంటే మిథైల్ ఐసోసైనేట్. మిథైల్ ఐసోసైనేట్. అమెచ్యూర్ రేడియోకు గల మరొక పేరు ఏమిటి? హమ్ రేడియో. అమెచ్యూర్ రేడియో గలటువంటి మరొక పేరు హమ్ రేడియో. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఇది అండి మనము ఈ నేషనల్ జాతీయ నేషనల్ రిమోట్ సెన్సస్ సెంటర్ సంబంధించినటువంటి మరి ఎక్కడ ఉందంటే హైదరాబాద్. మరి ఈ వీడియోలో మరి ఇంతవరకు అందిస్తున్నాను. మరొక వీడియో మరి దీనికి రెగ్యులర్ గా కూడా మరి కొన్ని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కొన్ని రెగ్యులర్ కూడా వీడియోస్ రాబోతాయి. మరి వాటిని కూడా తప్పక ఫాలో అవుతుండండి. మరి మీరు తప్పక నోట్స్ ను మీరు ఇది వినేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ ను మీ సొంతంగా నోట్స్ ను ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అది తప్పక మీరు ఆ పని చేస్తుండండి. రేపు సక్సెస్ సీక్రెట్ ద్వారా అందించేటువంటి వీడియోలను రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మరి మన యాప్ అది సక్సెస్ సీక్రెట్ యాప్ ద్వారా కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఆ టెస్ట్లు మార్క్ టెస్ట్లు మన యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి తప్పక వాటిని కూడా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. కాబట్టి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలు వినడంతో పాటు అన్ని మీకు యాప్ లో అన్ని సబ్జెక్ట్ వైజ్ గా టాపిక్ వైజ్ గా కూడా అన్ని అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇవి ఇంగ్లీష్ తెలుగు రెండు భాషల్లో బైలాంగ్వేజ్ లో బైలింగ్వల్ ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోగలరు. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.